హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ వీడియో వచ్చేసి ఎండు రొయ్యలు అండ్ దోసకాయ కర్రీ మా ముస్లిం స్టైల్లో. మేము ముస్లిమ్స్ ఎక్కువగా ఏ ప్రాసెస్లో అయితే వండుతున్నామో ఆ ప్రాసెస్ని అయితే చూపించబోతున్నాను. నేను ముందుగా ఎండు రొయ్యలను అయితే చక్కగా వాటర్లో కొంచెం సేపు నానబెట్టేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను. అండ్ దోసకాయ ముక్కలను అయితే కట్ చేసేసుకున్నాను. అండ్ దోస ముక్కలతో పాటు పచ్చిమిర్చి ముక్కలు అండ్ టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫాస్ట్ అండ్ స్పీడ్గా 2 మినిట్స్లో కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా నేనైతే ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చుతూ ఉన్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈ విధంగా నేను 2 ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చాలా ఈజీగా, ఫాస్ట్గా, క్విక్గా అయిపోయేటట్టు అయితే చూపించబోతున్నాను ఇప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీలో అయితే మనం ఏ దాంట్లో అయితే కర్రీని వండబోతున్నాం అందులో ఆయిల్ని అయితే తీసుకొని కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే రొయ్యల్ని అయితే వేసేస్తున్నాను అనమాట. రొయ్యల్ని వేసేసి ఫ్రై చేసుకుందాం కొంచెం. ఇదిగోండి, అందులో ఉన్న స్మెల్ అనేది, పచ్చి స్మెల్ అనేది పోయే విధంగా కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు. 2 మినిట్స్లో అయిపోతుంది, ఫాస్ట్ అండ్ క్విక్గా కూడా. నేనైతే ఎండు రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నానని చెప్పాను కదా, ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇంకో ప్రాసెస్ ఉంటుంది, వితౌట్ ఆయిల్లో ఫ్రై లేకుండా మొత్తం కలిపేసి పెట్టేసి ఆయిల్ అంతా కలిపేసి పెట్టేసి కూడా ఉడికించుకుంటూ ఉంటారు. ఇదిగోండి, కొంచెం కొంచెం ఇప్పుడే టర్న్ అవుతుంది కలర్ టర్న్ అవుతుంది అనమాట. రెడ్డిష్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇదిగోండి, బాగా ఫ్రై అవుతున్నాయి చక్కగా. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, కంప్లీట్లీ ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి దోసకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. దోసకాయ, టమాటా, ఉల్లిపాయ అన్నీ యాడ్ చేసేస్తున్నాను ఒకేసారి. ఎండు రొయ్యలు అంత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫాస్ట్గా, ఈజీగానే, క్విక్గానే ఉడికిపోతాయి కదా. అవి ఉడకవు, పచ్చిగా ఉన్నాయి అన్న సమస్య అయితే ఉండదు. మొత్తం వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఇలా ఈజీ ప్రాసెస్లో నేర్చుకుంటే కనుక కర్రీ కూడా టేస్ట్ సూపర్గా వస్తుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఎండు రొయ్యల్ని చూసిన ప్రతిసారి అనుకుంటాం కదా, అమ్మో ఎండు రొయ్యల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా వండాలి అని. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, చాలా ఈజీగా టేస్టీగా వండేసుకోవచ్చు. ఇదిగోండి, మొత్తం కలిపేసి తర్వాత కొంచెం పసుపునైతే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పసుపుని యాడ్ చేసేయండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసిన తర్వాత మొత్తం ఒకేసారి అయితే కలిపేసుకోండి. పసుపు అనేది ఆ ముక్కలకి వాటన్నిటికీ పట్టే విధంగా అయితే కలిపేసుకోండి. టూ మినిట్స్లో అయిపోతుంది. స్కిప్ చేయకండి వీడియోని. అండ్ నా ఛానల్లో కుకింగ్ వీడియోసే కాదు, టైలరింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇంట్లో ఉంటూ ఈజీగా టైలరింగ్ ఎలా నేర్చుకోవాలో కూడా ఉంటుంది నా ఛానల్లో. కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లేట్ని అయితే పెట్టేసి కొంచెం సేపు మీడియం సైజులో ఉంచండి. హై ఫ్లేమ్లో ఉంచొద్దు, లో ఫ్లేమ్లో ఉంచొద్దు, మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి. ఈ విధంగా చక్కగా కర్రీ అయితే మగ్గిపోయింది చక్కగా. అందులో ఉన్న వాటర్ అంతోనే చక్కగా ఉడికిపోయింది అనమాట. దోసకాయలో వాటర్ వచ్చేస్తాయి కదా, ఆ వాటర్తోనే కర్రీ అయితే ఉడికిపోయింది. నేను సాల్ట్ని యాడ్ చేయలేదు, అది గమనించండి. ఎందుకంటే ఎండు రొయ్యలు కొంచెం ఉప్పగా ఉంటాయి, అందులో సాల్టే మ్యాక్సిమం మనకు సరిపోతుంది. ఒకవేళ సరిపోతే లైట్గా సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. తర్వాత కారం అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. బ్యాచిలర్స్ కూడా, అసలు వంట అంటే టచ్ లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీ ఉంటుంది ప్రాసెస్. ఈ విధంగా కారాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాక ఒకసారి కలిపేసి కొంచెం సేపు ఆ కారం అనేది ఆ పీసెస్కి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. చూసారా, చక్కగా ఆయిల్ బయటకు వచ్చేస్తే మన కర్రీ ఉడికేసినట్టే. ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే యాడ్ చేయండి. హెవీగా వాటర్ని యాడ్ చేయొద్దు, కొంచెం యాడ్ చేసి లైట్గా కలిపేసి పెట్టేసేయండి. ఆ వాటర్తోనే ఆ రొయ్యలు అనేవి ఉడికిపోతాయి. కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. మొత్తం కంప్లీట్గా తినేసారనమాట.
ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిపేసి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు సాల్ట్ అనేది చూద్దాం. ఎందుకంటే ఆ రొయ్యల్లో సాల్టే మనకు దోసకాయ ముక్కలకి సరిపోతుంది కర్రీకి. ఇదిగోండి కంప్లీట్లీ ఉడికిపోయింది. ఇదిగోండి ఎలా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది. అండ్ మరీ అంత ఉండేటట్టుగా కూడా ఉంచకండి, మరి కొంచెం గుజ్జు అనేది ఇదిగోండి ఈ విధంగా లైట్గా గుజ్జు ఉండేటట్టుగా అయితే ఉంచుకోండి. చూడండి 2 మినిట్స్లో ఈజీగా ఫాస్ట్గా కూడా కర్రీ అనేది అయిపోయిందనమాట. ఫస్ట్ రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాం, తర్వాత దోసకాయ ముక్కల్ని వేసాం, తర్వాత కారము పసుపు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసాం. అండ్ దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇంతేనండి రొయ్యలు దోసకాయ కర్రీ వచ్చేసి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం.